అన్నా హాయ్. ఏంటన్నా ప్రస్తుతం గవర్నమెంట్ ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఈ 5 ఏళ్ల కాలంలో? 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గవర్నమెంట్ మన పరిపాలన వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏదైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి వ్యత్యాసం గమనించినట్లయితే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన పిరంగపురం వచ్చి వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని పెట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 4.5 సంవత్సరాల నుంచి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం ప్రతి పేదవాడికి సామాన్యుడికి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ సేవలు ఏ విధంగా అందజేయాలి అనే దాని మీద వాలంటీర్లని పెట్టుకొని వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాలంటీర్ని వ్యవస్థని తీసుకొచ్చి దానికి అనుబంధంగా సచివాలయ వ్యవస్థని ఒకటి పెట్టుకొని ప్రతి ఇంటికి ప్రతి గడపకి, ఎందుకంటే ఇంతకుముందు మీరు గమనించుంటారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో జనభూమి కమిటీలు అనేది ప్రత్యేకంగా వాళ్ళ పార్టీ వాళ్ళ చొక్కాలు దొడుక్కున్న వాళ్ళకే ప్రత్యేకంగా టీడీపీ జెండా మోసిన వాళ్ళకే పథకాలు వెళ్ళాయి. ఈరోజు అలా కాదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రభుత్వ సేవలని ఇంటింటికి చేరవేస్తూ ప్రతి పేదవాడి గుండెల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. కాదండి, ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు ఇన్ని పార్టీలు అలయన్స్ జ్యూస్ అనేసి మాటలు అయితే బయటకు వస్తున్నాయి కదా. ఏమండి, వాళ్ళు నిన్నటి వరకు టీడీపీ జనసేన పొత్తన్నారు. ఈరోజు ఈ 2 పార్టీలు కలిసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించడం కష్టం. ఎందుకంటే ఆయన పేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి ప్రతి ఒక్క కుటుంబానికి చేరినాయి. కాబట్టి ఆయన్ని మనం ఢీకొట్టాలంటే ఇది సాధ్యపడే విషయం కాదు. కనీసం మోడీ చరిష్మా ఉంది ఈ భారతదేశంలో, ఆ చరిష్మా తోటైనా ఎంతో కొంత నెగ్గకొద్దాం అనే ఒక చిన్న దీంతో వాళ్ళు ప్రయత్నం చేయటమే కానీ ఈ విధంగా కాదండి. ఇంకా 4 పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ కూడా చేయలేవు, దరిదాపుల్లో కూడా ఉండవు. అంటే కొత్తగా జానీ మాస్టర్ జనసేనలో చేరిన తర్వాత ఎవడో పేరున్న నానినా పేరు లేని నానినా అనేసి పేరు నాని గారి గురించి మాట్లాడటమే కానివ్వండి, జగన్ గారు అంతు చూస్తా అనటం కానివ్వండి, ఒక వైసీపీ కార్యకర్తగా మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు? వైసీపీ కార్యకర్తగా మేము తీసుకునేది పక్కన పెడితే ఇంతకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది మాట్లాడారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఆ జానీ మాస్టర్ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఇప్పుడు జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. ఆ అభ్యర్థుల కోసం పవన్ కళ్యాణ్ గారు చూస్తున్న టైంలో ఎంతో కొంత ఆయన దృష్టిలో పడాలి అంటే ఈ విధంగా పేరు నాని లాంటి స్టేట్ లీడర్ని పెద్ద నాయకుల్ని మనకు ఏదో ఒక విధంగా వాళ్ళని అని హైలైట్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సీట్లు పోటీ చేసే అభ్యర్థులే లేని తరుణంలో ఇలాంటి వాళ్ళు ఆయన దృష్టిలో పడి ఆ సీట్లు తెచ్చుకొని పోటీ చేసి ఉనికి చాటుకుందాం, ఏదో ఒక విధంగా పబ్లిక్ ఫిగర్ అవుదామని చేస్తుంది తప్పితే వాళ్ళకు కూడా తెలుసు ఇది మనం అంటాం కరెక్ట్ కాదన్న విషయం. మరి టిట్కో ఇళ్ళ గురించి అయితే జానీ మాస్టర్ కామెంట్ చేయడం జరిగింది. ఇలాంటి మీరు సిద్ధం బ్యానర్లకు పెట్టిన ఖర్చు కానివ్వండి, లేదా మీరు ఈ టిట్కో ఇళ్ళకి వేసిన పెయింట్ ఖరీదు కానివ్వండి, ప్రజలకు ఇచ్చుంటే ప్రజల భవిష్యత్తు బాగుండేది అన్నట్లు మాట్లాడారు కదా. ఇప్పుడు ఇదే పెయింటింగ్లు టీడీపీ గవర్నమెంట్లో గుర్తురాలేదండి. ఆ జానీ మాస్టర్ కానివ్వండి, ఇప్పుడు మాట్లాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పోయిన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే 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 పార్టీ రంగులు వేసుకుంటా ఎక్కడైతే ఇప్పుడు టిట్కో ఇల్లు వాళ్ళు కనుక పూర్తి చేసినట్లయితే ఇప్పుడు ఆ గవర్నమెంట్లోనే పంచేవాళ్ళు కదా, ఎందుకని పంచకుండా వాళ్ళు దిగిపోయారు? టిట్కో ఇల్లు అసంపూర్తిగా మొండి గోడలు మాత్రమే చాలా చోట్ల ఉన్నాయి. వాటన్నిటినీ లోపల మీరు బయట పెయింట్లు ఒక్కడే చూస్తున్నారండి, లోపల జరిగిన ప్రతి పనిని ఇప్పుడు ఫ్లోరింగ్ కానివ్వండి, లోపల ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ ఇవన్నీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ పూర్తి చేసి పేదలకు అందజేశారు. ఆ విషయం తెలుసుకోమని చెప్పండి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు. ఇప్పుడు సిద్ధం బ్యానర్లు ఏవైతే ఉన్నాయో ఈ సిద్ధం బ్యానర్లకి అయిన ఖర్చు ఎంతో తెలుసా అన్నట్లుగా మాటలు అయితే బయటకు వస్తున్నాయి కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి సిద్ధం బ్యానర్లు. ఇప్పుడు ఒకటండి, కొన్నిటికి ఎవరైతే 4 ప్రతిపక్షాలు వాళ్ళందరూ కలిపి మేము ఇంత బలంగా ఉన్నాము ఇట్లా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు టీ స్టాల్ దగ్గర వాటి దగ్గర కొంతమంది కుర్రోళ్ళని జీతగాళ్ళలాగా నియమించి కొన్ని ఏదైతే పబ్లిక్ సెంటర్లో ఉన్నాయో మౌత్ టాక్ ఒకటి ఏదైతే ఉందో నెగిటివ్ పబ్లిసిటీ కోసం నెగిటివ్ పబ్లిసిటీని ఒకటి క్రియేట్ చేసి చేస్తున్నప్పుడు
దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి యువకులకి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి వాళ్ళందరికీ ఒక సంకేతాన్ని పంపిద్దాము. మన తరపు నుంచి మనం సిద్ధంగా ఉన్నాము. మీరు ఎన్ని మాటలు చెప్పినా నమ్మొద్దు, మనం చాలా బలంగా ఉన్నాం, గట్టిగా ఉన్నాం, మన ఎలక్షన్కి ఏ రోజైనా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సంకేతాన్ని పంపించడం కోసమే ఈ స్టేట్ వైడ్గా ఈ కార్యక్రమాలు కానివ్వండి, మీరు చెప్పినట్లు ఇవన్నీ జరగడం జరుగుతుంది. మీరు ఎక్కడ అపోహపడద్దు, అధైర్యపడద్దు. మనం చాలా గట్టిగా కొట్టబోతున్నాము. 2024 సంవత్సరం రేపు రాబోయే 2 నెలల ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని 175కి 175 సీట్లతో మళ్ళా మరొకసారి రెండవసారి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టుకొని ఇంకా ముందుకి ఈ పరిపాలన ఇంకా దిగు స్థాయి వరకు ప్రతి ఒక్కరిని పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తని, అభిమానుల్ని, నాయకుల్ని, ప్రతి పేదవాడికి గడప గడపకి ఇంకా బాగా ఇంకా గొప్పగా మన పరిపాలన ఒక్కడ గుర్తుపెట్టుకోండి అండి. ఇప్పుడు ఏదైతే పరిపాలన చేస్తా ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆయన ఏమండి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా, అది చెప్పట్లేదే. ఆయన గట్టిగా కనుక పరిపాలన చేసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఆయన పరిపాలన బాగున్నట్టయితే పవన్ కళ్యాణ్ తోటి, మోడీ తోటి కాలబేరాలకు పోవాల్సిన అవసరం ఆయనకేం వచ్చిందండి. నేను 5 సంవత్సరాలు ఈ విధంగా నేను పరిపాలన చేశాను, నా పరిపాలన ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు అని చెప్పేసి ఆయన ఏ పబ్లిక్ మీటింగ్లో ఆ విధంగా మాట్లాడలేదే. జగన్మోహన్ రెడ్డి గారు లాగానే సంక్షేమ పథకాలు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు లాగానే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏ విధంగా అయితే చేస్తున్నారో అంతకు మించి చేస్తాం. అంటే ఆయన ఒక మార్కు క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకు మించే తప్పితే ఎవరైనా సరే అంతకు మించి చేయాలన్నా, హిస్టరీ రిపీట్ చేయాలి ఏదైనా ఒక్క జగనన్నకే సాధ్యం తప్పితే వీళ్ళందరికీ ఇది వల్ల కాదు, వీళ్ళు కాదు. మరొక 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకే చెప్పకూడే గతి అనేసి నారా లోకేష్ మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు ఆ చెప్పకూడి గతి అయితే అనే ఉద్దేశంతో మోడీ కాళ్ళ దగ్గరికి, అమిత్ షా కాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్ని సీట్లు ఇచ్చినా మేము పోటీ చేయడానికి సిద్ధమే, ముందర మీ అండాదండా కావాలి, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటేనే మేము ఎంతో కొంత కనీసం డిపాజిట్లు తగ్గించుకోగలుగుతాం. ఒకటి, ఇంకోటి మేము ముందర జైలుకు పోకుండా మా పరువు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలని అని చెప్పేసి వాళ్ళ ఢిల్లీ అగ్రనాయకుల వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళు ఎవరనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో మరి పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఒకే ఒకటిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎదుర్కొని గద్దెక్కగలడని మీరు అనుకుంటున్నారా? 100% ఎప్పుడైనా సరే నక్కలే గుంపులుగా వస్తాయి, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. మా జగనన్న చెప్పినట్టు జగనన్నకు అండగా మేమున్నాం, పార్టీ కార్యకర్తలు, అభిమానులము. ప్రతి ఊర్లో పేదవాడు ఉన్నాడు. ఇప్పుడు ఇది పేదవాడికి పెత్తందారుడికి మరి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో ఎప్పుడైనా పేదవాడితో పై చేయొద్దు. పేదవాడికి అండగా జగనన్న ఉన్నాడు. జగనన్నకి సపోర్ట్గా మాలాంటి ప్రతి ఒక్క కార్యకర్త అండగా ఉన్నాడు. 10 మంది చోటమోటా నాయకుల్ని వెనకేసుకొని ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన అది వాళ్ళు ఏదో గెలుస్తాము, వస్తున్నాము అని ఓదరగొట్టి నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి మన పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి మా సైడ్ నుంచి చిన్న వినపం ఏంటంటే మీరెక్కడా కూడా ఎటువంటి అపోహలకి అధైర్యపడద్దు. మనకి జగనన్న ఉన్నాడు, జగనన్న ముందుండి నడిపిస్తాడు. ఆయన వెనకాల మనం 2019లో ఏ విధంగా అయితే సైనికుల్లాగా మనం జగనన్న చేసిన యుద్ధానికి మన వంతు తోడ్పాటు చేశాము. ఈసారి కూడా 2024 రాబోయే ఎలక్షన్లో కూడా అంతకంటే గట్టిగా కొట్టి ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. 2019లో ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 2024 ఎన్నికల్లో జగన్ పక్షాన ప్రజలంతా ఉంటారా? మరి ఇన్ని పార్టీలు ఏకమవుతున్న తరుణంలో ప్రజలు ఉన్నారు కాబట్టి ఆయనంత ధైర్యంగా ఉన్నాడు కాబట్టి మేము వెనకాల జగనన్న జెండా పట్టుకొని జై జగన్ అనే నినాదాలతోటి మేము ఇవాళ ప్రతి ఒక్కరు జగన్ సిద్ధంగా ఉన్నాం. పార్టీలు, జెండాలు, నాయకులు వీళ్ళందరూ కాస్తే కదండి రేపు ఓటు వేసే కార్యకర్త, ఓటు వేసే పేదవాడు ఉంది మా జగనన్న వైపు, మా పార్టీ వైపు ఉన్నాడు. అంతేగాని నాయకులు 4 కలిసినంత మాత్రం, 4 జెండాలు కలిసి ఒక జెండాగా కుట్టించుకున్నంత మాత్రాన ఓట్లు పడవు. వాళ్ళు ఎక్కడా కూడా ఈసారి పోయినసారి వచ్చిన సీట్లు కూడా రావని వాళ్ళకి అర్థమైపోయి, వాళ్ళ సర్వేలు అర్థమైపోయి, అందువల్లనే వాళ్ళు ఈరోజు 175కు 175 కొట్టబోతున్నాం, చరిత్ర సృష్టించబోతున్నాం. 2 నెలలు వెయిట్ చేస్తే అందరికీ అర్థమవుతుంది. మరి పవన్ కళ్యాణ్ చెప్తుంటారు కదా, రాజశేఖర్ రెడ్డినే ఎదుర్కొన్న వాడిని నువ్వెంత జగన్
రాజశేఖర రెడ్డినే ఎదుర్కొన్న వ్యక్తిని నేను, నన్ను నువ్వేం చేయగలవు జగన్ రెడ్డి అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు కదా. ఆయన రాజశేఖర రెడ్డిని ఏం ఎదుర్కొన్నాడండి? అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి యువరాజ్యానికి వాళ్ళ అన్న పెట్టిన పార్టీకి యువరాజ్యం అని చెప్పేసి ఈయన ఒక యువరాజ్యానికి అధ్యక్షుడిగా ఉండి ఏమీ చేయలేక ఏమీ వల్లగాక మళ్ళీ తొందరలోనే ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఈయన పోయి మళ్ళా సినిమాలు తీసుకుంటా పార్టీని వదిలేసిపోయినా రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎక్కడ ఈయన ఎక్కడండి? కొండకి మనం ఎంట్రీ కేసులు ఆగుదాం అనుకోవడం సాధ్యపడేదనా? ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? ఏమండి 175కి 175 కుప్పంతో సహా కొట్టబోతున్నాము, కుప్పంతో సహా. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇంకో నియోజకవర్గం ఎత్తుక్కుందామా, లేకపోతే 2 నియోజకవర్గాల్లో పోటీ చేద్దాం సేఫ్ సైడ్. ఆయన 2 కాదు, 20 కాదు, 50 కాదు, ఎక్కడ పోటీ చేసినా ఈసారి కూడా పోయినసార్లు ఆయన 175 నియోజకవర్గాల్లో నిలబడుతుంది. మా పార్టీ అభ్యర్థులు కాదండి, ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారే నిలబడుతున్నారు. మాకు కనపడేది ఏ పార్టీ అభ్యర్థి మొహం కనపడదు. మాకు కనపడేదల్లా మా పార్టీ అభ్యర్థి, మా ఎమ్మెల్యేల మొహం చూస్తుంటే మాకు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మొహమే. పులివెందుల్లో ఆయనకు వచ్చిన మెజార్టీకి సమానంగా 175 నియోజకవర్గాల్లో మేము గెలవబోతున్నాం. ఖచ్చితంగా హిస్టరీ రిపీట్ చేస్తున్నాం. పులివెందుల్లోనే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారనేసి నారా లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి చెప్తుంటే మీరు 175 గెలవగానే ఎలా చెబుతున్నారు? ఇప్పుడు కనీసం పార్టీలో ఉన్న పెద్ద నాయకులే ఇవాళ భయపడిపోయి కేశినేని నాని గారు లాంటి పెద్ద నాయకులే వాళ్ళకి సినిమా అర్థమైపోయి పార్టీ మారి మా జగన్మోహన్ రెడ్డి గారితోనే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి పార్టీలోకి వస్తున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళు ఏం చెప్పుకోవాలి? ఇంతకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? 2019లో కూడా చాలా సర్వేలు, చాలామంది టీడీపీ నాయకులు ఓదరగొట్టే ముచ్చట్లు చాలా చెప్పారు, ఇంతకంటే ఎక్కువగానే చెప్పారు. చివరి అవకాశం అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మీ రుణం తీర్చుకుంటాను నాకు చివరి అవకాశం ఇవ్వండి అనేసి అడుగుతున్నాడు కదా. అంటే చివరి అవకాశం అంటే ఉండడండి, ఆయన నాకు తెలియక అడుగుతాను. అంటే ఇంకా రాబోయే ఇంకొక 5 సంవత్సరాలు ఆయన బతికొన్నాడు అంటారా? ఆయన బతికొన్నాడు అంటారా? మేము అట్లా కోరుకోవట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు బతకాలి. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు సుపరిపాలన చూసి కుషించిపోయి దేవుడా నన్ను ఇంకా తీసుకెళ్ళిపో అనేదాకా చంద్రబాబు నాయుడు గారు బతికే ఉండాలి. వాళ్ళ కొడుకు రాజకీయ భవిష్యత్తు సమాధి కట్టడం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద కూడా అన్నీ చూసి ఆయన నిండు 100 ఏళ్ళు బతకాలని మేము మనసారా కోరుకుంటున్నామండి. చివరాకాశం కాదు.